Hi guys, hope you are doing good and మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్ అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో హలో గైస్, ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే డేటా అనలిస్ట్ జాబ్ లో అనమాట. సో డేటా సైన్స్ ఎక్కడ చూసినా డేటా సైన్స్. ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోతుంది డేటా సైన్స్ అనే జాబ్స్. సో దీని మీద డెడికేటెడ్ గా నాకు వీడియో చేయమని చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ డేటా సైన్స్ అసలు ఎందుకు ఇంత ట్రెండింగ్ లోకి వచ్చింది, అసలు దీనికి వాట్ ఈస్ వాట్ అనేది నేను ఖచ్చితంగా డెడికేటెడ్ వీడియో చేస్తాను మీకోసం. సో దానికంటే ముందు ఈ డేటా సైన్స్ లో చాలా జాబ్స్ వస్తున్నాయి, కానీ దట్ ఫేక్ అండ్ జెన్యున్ రెండూ వస్తున్నాయి. సో జెన్యున్ ని నేను ఫిల్టర్ చేసి మీ దాకా తీసుకొచ్చే లోపు ఏమవుతుందంటే నాకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోయింది అనమాట. సో ఈ రోజు కూడా ఒక డేటా అనలిస్ట్ జాబ్ అనమాట. సో ఈ ఆర్గనైజేషన్ ఏంటి, ఈ కంపెనీ ఏంటి, అసలు దేని మీద వర్క్ చేస్తుంది, ఇవన్నీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, వచ్చేయండి. సో గైస్, కంపెనీ నేమ్ వచ్చేసరికి ఏంటి అంటే గెయిన్వెల్ అనమాట. సో గెయిన్వెల్ అనేది మెయిన్ గా అసలు దేని మీద వర్క్ చేస్తుంది అంటే హెల్త్ కేర్ అనాలిసిస్ అనమాట. సో మెయిన్ గా ఈ హెల్త్ కేర్ అనాలిసిస్ అని దట్టు ఎలా ఉంటది అంటే, సో ఇప్పుడు నార్మల్ పీపుల్ ఉంటారు కదా, ఎవరైతే హెల్త్ కేర్ లైక్ డిసీజెస్ తో ఎఫెక్ట్ అవుతూ ఉంటారో, సో వాళ్ళని ఏంటంటే టెక్నికల్ గా వాళ్ళ డిసీజ్ ఏదో ఐడెంటిఫై చేసి సో అలాంటి సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. సో గెయిన్వెల్ అనే కంపెనీ వాళ్ళు. సో ఈ కంపెనీలో ఓపెనింగ్ అనమాట, దట్ డేటా అనలిస్ట్ జాబ్ రోల్ అనమాట అది. సో దీనికి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అంటే సీక్వెల్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి గైస్. సో సీక్వెల్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సో వీళ్ళు ఏంటంటే మెనీ హాస్పిటల్స్ లైక్ అన్నిటితో కనెక్ట్ అయ్యి ఆ డేటానంతా వీళ్ళు తీసుకొస్తారనమాట. సో ఆ డేటానంతా వీళ్ళు కలెక్ట్ చేసి ఒక క్లౌడ్ సర్వర్ లో సేవ్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ మీరు డేటా అనలిస్ట్ ఏం చేయాలంటే దాన్ని SQL సర్వర్ లో మీరు లైక్ లోడ్ చేసుకొని వాటి మీద మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మెయిన్ గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మ్యాపింగ్. సో మ్యాపింగ్ అంటే ఏంటి, లైక్ మీకు ఐడియా ఉండే ఉంటది డేటా లైక్ డేటా సైన్స్ డొమైన్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి, లైక్ 1 to many, 1 to 1, many to many, సో many to 1. సో ఇట్లాంటి రిలేషన్స్ బిల్డ్ చేయాలన్నమాట డేటాకి. సో వాళ్ళు ఎలా అయితే రిక్వైర్మెంట్స్ ఇస్తారో ఆ డేటా సెట్స్ ని చూసుకొని సో వాటిని మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలన్నమాట. సో అది మీ రోల్ వచ్చేసరికి మ్యాపింగ్, లైక్ మ్యాపింగ్ డేటా మేనేజర్ అంటారు దీన్ని. సో దీంట్లో చూసుకుంటే మీకు ఇంకోటి ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫార్మ్, లోడింగ్. సో ETL ఆపరేషన్స్ అని అంటారు కదా, సో ఆ ఆపరేషన్స్ కూడా మీరు చేయాలి. లైక్ క్లౌడ్ నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి డేటాని, సో మీరు రిక్వైర్మెంట్స్ బట్టి మీరు ట్రాన్స్ఫార్మ్ చేయాలి, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన దాన్ని లోడ్ చేయాలన్నమాట. సో ఇది మీ వర్క్, మెయిన్ వర్క్ వచ్చేసరికి. సో గైస్, ఈ జాబ్ ఓపెనింగ్ చూసుకుంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే, సో నేను చెప్పినట్లు ఇది బేసిక్ లైక్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కదా. సో దానికి బేసిక్ నాలెడ్జ్ వెయిట్ మీద ఉండాలి అని చెప్తున్నారంటే మెంబర్ అండ్ ఎలిజిబిలిటీ అండ్ TPL అంటే థర్డ్ పార్టీ లయబిలిటీ అనమాట. సో అండ్ క్లైమ్ ప్రాసెసింగ్ ప్రొవైడర్ అండ్ ఫార్మసీ క్లైమ్స్. సో ఇవన్నీ ఏంటి అంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కి రిలేటెడ్ ఫీల్డ్స్ అనమాట ఇవన్నీ. సో ఈ క్రైటీరియాస్ లో మీకు కొంచెం ఐడియా ఉంటే, ఎందుకంటే ఇది ఎందుకు అలా మెన్షన్ చేశారు అంటే, సో మీరు ఎప్పుడైనా లైక్ SQL డేటా ఇదంతా ఏంటంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ మీద ఉంటుంది అనమాట. సో మీకు వాటి మీద బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే వాటిని మీరు లైక్ ఓకే ఇది దీనికోసం అనేది మీకు ఒక లైక్ ఒక ఓవర్వ్యూ, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. సో దానికోసం వీటి మీద మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో వాట్ ఈస్ వాట్ అనేది తెలిసి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో టెక్నికల్ గా చూసుకుంటే SQL స్కిల్స్ ఉండాలన్నమాట. సో టెక్నికల్ గా SQL తప్పితే ఇంకేం అడగలేదు కదా. సో SQL మీద మీకు ఎవరైతే బాగా ఎక్స్పర్ట్, నాకు ఇది వచ్చు, ఈ కాన్సెప్ట్స్ నాకు బాగా తెలుసు అని ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ యాజ్ లైక్ గుడ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్. సో అన్ని MNC కంపెనీస్ కాబట్టి ఇది ప్రతిదానికి రిక్వైర్డే. అండ్ చూసుకుంటే డేటా మ్యాపింగ్ ఎక్స్పీరియన్స్. సో మీరు డేటాని సో ఎలా మ్యాప్ చేస్తారు, సో దేనికి ఎలా కనెక్ట్ చేస్తారు, దానికి రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేస్తారు, వీటి మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో అది లైక్ జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే. సో దీనికి లైక్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే లైక్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. సో వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో ఏంటంటే మీరు ఫ్రెషర్ గా ఈ జాబ్ మీరు లైక్ ప్లేస్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే వీళ్ళు SQL తప్పితే ఇంకో నాలెడ్జ్ మీద లైక్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి ఇంకా బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ అని ఇంకా చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట. సో బేసికల్ గా ఫ్రెషర్ ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసిన ఓపెనింగ్ ఇది. సో దీనికి ఎవరైతే మీరు డేటా సైన్స్ వైపు మీ కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ఇది ఒక నైట్ షిఫ్ట్ గైస్, ఎందుకంటే మీరు ఇది US వర్క్ అవర్స్ లో వర్క్ చేయాలన్నమాట. సో మన ఇండియా టైం చూసుకుంటే ఇది నైట్ షిఫ్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి హైబ్రిడ్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్ అనమాట. అంటే మీకు లైక్ వర్కింగ్ కిట్ అంతా మీ ఇంటికే పంపించేస్తారనమాట. సో మీరు ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు.
సో మీకు ఎవరైతే నైట్ షిఫ్ట్ కూడా విల్లింగ్ గా ఉండి డేటా సైన్స్ మీ కెరీర్ బిల్డ్ చేసుకున్నాం అనుకున్నారో యూ క్యాన్ చెక్అవుట్ ఫర్ దిస్ జాబ్ ఆపర్చునిటీ. సో నేను దీని అప్లై లింక్స్ ఇవన్నీ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్. నా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో దానిలో కూడా జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అండ్ స్పెషల్ నోట్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా జాబ్ సర్చింగ్ లో ఉంటే ప్లీజ్ హెల్ప్ దెమ్ బై షేరింగ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బై బై, జై హింద్.